వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు నగరంలోని షేక్ గఫూర్ అనే వ్యక్తి 2017లో చిల్డ్రన్స్ పార్క్ వద్ద ఉన్న కెన్ఫిన్ హోమ్స్ లో 24 లక్షల రూపాయల రుణం తీసుకొని ఇల్లు కొనుగోలు చేశాడు. 2020లో కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో వాయిదాలు చెల్లించడంలో జాప్యం జరిగింది. ఈ విషయాన్ని బ్యాంకు వారికి వివరించి సమయం కోరినప్పటికీ వారు స్పందించకుండా సుమారు 80 లక్షల రూపాయలు విలువ చేసే తన ఇంటిని కేవలం 24,70,000 రూపాయలకే షేక్ మహమ్మద్ రఫీ అనే వ్యక్తికి అక్రమంగా విక్రయించారని బాధితుడు ఆరోపిస్తున్నారు. ఈ ఆస్తిపై ఇప్పటికే అటాచ్మెంట్ కేసు నడుస్తుందని, కోర్టు ఉత్తర్వులను సైతం ఖాతరు చేయకుండా తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్ చేశారని ఆయన పేర్కొన్నారు. తన ఆస్తిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంటే ఎదుటి పక్షం వారు తన కుటుంబాన్ని అంతం చేస్తారని, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని గఫూర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత్రికేయ మిత్రులు మరియు ఉన్నతాధికారులు స్పందించి తనకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపి తన కుటుంబానికి రక్షణ కల్పించాలని బాధితుడు వేడుకుంటున్నారు. చూశారుగా, బ్యాంక్ అధికారుల నిర్వాహకం వల్ల ఒక మధ్యతరగతి కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. మరి ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. సెటిల్మెంట్ పెట్టాం సార్. సెటిల్మెంట్ పెడితే ఆయన మనకి రెస్పాన్సిబుల్ లేకుండా ఆయన వచ్చి 20 లక్షలు అడిగాడు. నేను వచ్చి 15 లక్షల దాకా అడిగాను. ఆ మధ్యలో జరుగుతూ ఉన్నింది. ఇప్పుడు అది చెప్తానే జరుగుతూ ఉండగా ఆయన ఆయన నోటీసులు పంపించాడు. నాకు చదవడం రాదు సార్ సక్రంగా. ఆ నోటీసులు పంపించాడు. దానికి తెలియకుండానే నేను వాళ్ళ దగ్గర పోలేదు అసలు. వాళ్ళే వేలం వేసి వాళ్ళే మొత్తం చేసేసాను. మొత్తం అయిపోయింది. ఇంకా నీదేం అవసరం లేదు ఆడ, నేను అమ్మేశాను. ఇదేంటంటే ఎట్టా మొత్తం సార్, నేను ఏం లేకుండా ఎట్టా అయిపోద్ది. అది చెప్తే కూడా అసలు నీ ఏం రైట్స్ లేదు, అంత విలువైన ప్రాపర్టీని మీరు మీ ఇష్ట ప్రకారం మీరే అట్లా చేస్తే ఎట్టా సార్ అంటే, అది ఒక ఇదిగా వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఒక చులకనంగా ఎట్టంటే అట్లా మాట్లాడి, ఇప్పుడు చాలామంది నాకు వచ్చి అడిగారు ఈ ప్రాపర్టీ. అదే వేరే వాళ్ళు వచ్చి అడిగితే, సార్ బ్యాంకు మధ్యలో నా మధ్యలో జరుగుతాం సార్ విషయం, మనం ఇద్దరం అండర్స్టాండింగ్లో ఉన్నాము అని చెప్తే చాలామంది రాలేదు. ఈయన HDP పార్టీ, ఈయన భార్య లాయర్ అంటే వాళ్ళ పవర్లో ఉన్నామని వాళ్ళు నేరుగా వచ్చేసారు. ఇంట్లో వచ్చేసి వాళ్ళే శుద్ధం చేసుకుంటా, ఒక్క మాట కూడా మాకు చెప్పకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం. మా అమ్మ కూడా పక్కన అడిగితే కూడా మీది ఏం లేదు మాది అయిపోయింది మొత్తం. ఇప్పుడు మా బ్యాంకులో ఏమైనా ఉంటే బ్యాంకులో అడుగుంది, ఇప్పుడు మా ఇష్టం ఏమైనా చేస్తాం మనం అంటే ఆ లెక్క ప్రకారం. అంటే వాళ్ళ పార్టీలో ఏ రూపంలో అది మైండ్లో వాళ్ళకి వచ్చిందో నాకు అర్థం కాలేదు. అప్పటి నుంచి చాలా బాధగా సార్ని వీళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేసుకుంటే ఒక లైన్ లాగా తీసుకొచ్చాను. ఒక కన్ఫ్యూజ్ చేశారు సార్ అంతా. వాళ్ళంతా కలిసి ఒక గేమ్ లాగా ఆడి వాళ్ళందరూ, బ్యాంక్ వాళ్ళు వీళ్ళు ఈ పార్టీ వాళ్ళు వీళ్ళంతా కలిసి ఒక బాగా ఇది చేశారు, నాకు ఇబ్బంది పెట్టారు. ఇది 70 లక్షల ప్రాపర్టీ నేను తీసుకోవాలని ఏడ నేను పోవాలి. నేను ఇప్పుడు చాలా అప్పులు కూడా ఉన్నాను. నేను డబ్బులు కూడా 15 లక్షల దాకా కట్టాను. నేను 24 లక్షలు తీసుకుని 15 లక్షలు కూడా కట్టాను బ్యాంక్కి. కట్టిన మొత్తం ఇంత అన్యాయంగా ఇదేం లేదని చెప్పి కోర్టు అటాచ్మెంట్ కూడా ఉంది. కోర్టు అటాచ్మెంట్లో ఉండబట్టి కూడా వీళ్ళు దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని వస్తారు. వీళ్ళు పేపర్లు ఉన్నారు, కోర్టులో కేసులు ఉన్నా కూడా వాళ్ళు ఎట్టంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ ఒక నెల పైనే సార్ రిజిస్ట్రేషన్ జరిగింది. ఇది నేను ఎవరు న్యాయం చాలా ఇట్టా వాళ్ళ ఇష్ట ప్రకారం ఏదైనా చేస్తాం, మన ఇష్టం. పార్టీలో ఉండి మన లాయర్లు ఉండి ఏదైనా చేస్తామంటే ఎంత మాత్రం అది కరెక్ట్. మీరంతా కలిసి న్యాయం చేయాలా. కలెక్టర్ గారు, SP గారు అందరూ నా ఇల్లు నాకే వాళ్ళని చూసుకుని నా ఇల్లు నాకు ఇది చేయాలా సార్, దయచేసి నాకు ఇది చేయాలి. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.